కర్నూలు నగరంలోని సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్ నుండి బల్లారి చౌరస్తా వరకు జూలై 9న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక ప్రచార ర్యాలీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప అధ్యక్షతన వహించారు। ప్రచార ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, టి రాముడు ర్యాలీకి విచ్చేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు। కార్మిక హక్కుల కోసం జరుగుతున్న సమ్మెను, కార్మిక చట్టాల్లో మార్పు చేయొద్దని జరుగుతున్న సమ్మెను సిఐటియు జిందాబాద్ జిందాబాద్ అమాలి కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని జూలై 9న జరుగుతున్న సమ్మెను సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని జూలై 9న జరుగుతున్న సమ్మెను, ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడాలని జూలై 9న జరుగుతున్న సమ్మెను, ప్రజలపై వేస్తున్న భారాలను వ్యతిరేకిస్తూ జూలై 9న జరుగుతున్న సమ్మెను, ప్రజలపై వేస్తున్న భారాలను వ్యతిరేకిస్తూ జూలై 9న ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ 9వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాం। ఖబర్దార్ నరేంద్ర మోడీ అనే పద్ధతిలో ఈరోజు ఒక హెచ్చరిక ఈ సమ్మె రూపంలో మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం। ఎందుకంటే మనం 4 కోట్లుగా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా యజమానుల దగ్గర నిలిపేందుకు ఈరోజు నరేంద్ర మోడీ సిద్ధపడ్డాడు। లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ అంతు తేలుస్తామనే పద్ధతిలో ఈ సమ్మె ఒక హెచ్చరికగా మనం చేయబోతున్నాం। కనుక కార్మికులు, ఆటో కార్మికులు, అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రకారం రేపు 9వ తేదీ జరిగే సమ్మె ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన మీద వస్తున్న భారాల కోసం, మన హక్కులు పోతున్నాయి, కార్మికుల హక్కులు కాపాడాలని, అలాగే ప్రజలపై వేస్తున్న భారాలు తగ్గించాలని జరుగుతున్న సమ్మెలో ప్రజానీకం అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం। ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే కార్మికులకి నష్టం చేసేటువంటి చట్టం తీసుకొచ్చాడో ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తేదీ మంత్రివర్గ సమావేశం జరిపి ఆ మంత్రివర్గ సమావేశంలో కార్మికులందరూ 8 గంటలు కాదు 12 గంటలు పనిచేయాలా, మహిళలు రాత్రి పూట కూడా పనిచేయాలని చెప్పి ఒక తీర్మానం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అమలు చేయకుండానే ఈ రాష్ట్రంలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి దానికి వ్యతిరేకంగా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
అలాగే ఈరోజు ఉద్యోగ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిపి రేపు 9వ తేదీ జూలై 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగ సమస్యలే కాకుండా ఈరోజు రైల్వేలు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ